హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. మీరు చూస్తున్నారు కుమార్ ఓన్ బైక్ మెకానిక్ ఛానల్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. మనం రాయల్ ఎన్ఫీల్డ్కి టైర్ వేసాం కదండి, కొత్త టైరు, బ్యాక్ టైరు. అది నేను వీడియో పెట్టలేదు. కొత్త టైర్ వేసానండి, పెద్ద టైర్ వేసాను. మామూలుగా ఆల్రెడీ వచ్చే టైర్ కంటే కొంచెం పెద్ద టైర్ వేసానండి. చాలా బాగుంది. కానీ నాకేదో లోటు అనిపించింది. ఏదో అంత టైర్ వేసాం కదా, కానీ లుక్ రావట్లేదు అనిపించింది. కాబట్టి ఆ ఎంఆర్ఎఫ్ అని ఉండేదానికి టైర్లకి పెయింట్ వేస్తున్నాను. అది చూడండి, అవుట్లుక్ మాత్రం భలే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పెయింట్తో అయినా వేసుకోవచ్చు, కానీ నేను పెయింట్ వాడకుండా మన బుక్ స్టోర్లో దొరుకుతుంది కదా వైట్నర్తో వేస్తున్నాను. పెయింట్ తొందరగా సర్వీసింగ్ చేసిన తర్వాత ఊడిపోతుంది కాబట్టి నేను దీంతో వేస్తున్నాను, వైట్నర్ అయితే కనుక కొంచెం షేడ్ అయినా కానీ మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేస్తున్నాను అనుకోవద్దు. అవుట్లుక్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరంటే అంత బాగా వచ్చింది. అది రన్నింగ్లో నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద కార్లకు ఇస్తాడు, కంపెనీ టైర్లకు ఇస్తాడు ఆయనే. సో టైర్ వాళ్ళే ఇస్తారు. మన బైక్ వేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చూడండి, నేను ఏదో ఎక్కడో వెళ్ళినప్పుడు కార్కు చూశాను, నేను ఫార్చునర్కి చూసిన తర్వాత నాకు కూడా మన బండికి కూడా వేయచ్చు కదా, మన బండికి వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా వేసాను. షార్ట్ వీడియో కాబట్టి నేను వేసేటప్పుడు తీయలేదు, కొంచెం వేసి తీసాను. చూడండి, ఇప్పుడు టైర్ రొటేషన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే అలా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఇంత బాగా వస్తుందని. ఇది రన్నింగ్లో మాత్రం సూపర్గా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. వ్యూస్ ఏమో వస్తున్నాయి, 1K వస్తున్నాయి, 15K వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మనమేం డబ్బులు అడగట్లేదు కదా, నేను చిన్న సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. నన్ను కూడా హెల్ప్ చేయండి. నాకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబర్లు పెరిగితే కనుక నేను 2 డేస్కి ఒక వీడియో తీస్తానండి. ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చిన్న చిన్నవి, ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంట, మొబైల్ అన్బాక్సు, ఎయిర్ బడ్స్ అన్బాక్సు, ఈ చిన్న చిన్న మైనర్ ఖర్చులు ఉంటాయి కదా, మైనర్ పనులన్నీ అవి కూడా తీస్తున్నాను. అవి కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.